హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాము ఎగ్ పొంగనాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. నేను 2 కప్పులు దోసపిండి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ, అలాగే సాల్ట్, సోడా పొడి, 2 ఎగ్స్ వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే 3 అయినా వేసుకోవచ్చు. నేను ఆ పిండి ఒక 24 పొంగనాలు వేయడానికి అవుతుందండి. అలాగా నేను చూపిస్తున్న విధంగా మెల్ట్ చేయండి. అలా మీరు కారం ఉండవు అనుకుంటున్నారు కదా, మనం ఆల్రెడీ చిల్లీ వేసాం కదా, మనం తినేటప్పుడు చిల్లీ కారం తగులుతుందండి. మీకు ఎక్కువ కావాలంటే అలాగ వేసుకొని అలా కలుపుకోండి. ఇప్పుడు నేను గుంత పొంగనాల పెనం పెట్టుకుంటున్నాను. అలాగా దాంట్లోకి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుందామని నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని వేడి అయినిచ్చి ఇప్పుడు పొంగనాలు వేసేద్దామండి. అలాగ పొంగనాలన్నీ వేసుకుందాము. నేను చూపిస్తున్న విధంగా అలాగ పొంగనాలన్నీ వేసుకోండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎగ్ పొంగనాల్లోకి నేను ఆల్రెడీ చట్నీ పోస్ట్ చేశానండి. ఆ చట్నీ చేసుకోండి, దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ మూసిపెట్టి ఒక 10 మినిట్స్ అండి ఉడకనిద్దాము. ఉడకనిచ్చి ఇప్పుడు మనము దాన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి అవి టర్న్ చేసేసుకుందామండి. అన్నీ చాలా ఎంత బాగా కాలాయి కదా. అలాగా నేను చూపిస్తున్న విధంగా అలాగ కాల్చుకోండి. నేను చెప్తున్నాను కదా, నేను 2 వేసాను, మీరు 3 అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. లేదంటే మీరు దాంట్లోకి కొద్దిగా కారం పొడి వేసుకోవచ్చండి. కానీ కారం పొడి వేయకుండానే బాగుంటాయి పొంగనాలు. చట్నీలోకి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అలాగ అవన్నీ టర్న్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు టర్న్ చేసుకున్నాక ఆయిల్ ఒక స్పూన్ అంత ఆయిల్ వేద్దామండి. ఆయిల్ అలా వేయాలి. ఎక్కువ ఆయిల్ వేస్తేనే పొంగనాలు టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు నుంచి మీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.